ఇంటి కార్డు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరలోకపు పౌరసత్వాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనలాగా బ్రతకడానికి, ఆయనలాగా జీవించటానికి, ఆయనలాగా జీవింపజేయడానికి. పాత నిబంధన గ్రంథంలోనే ఎస్తేర్ అనే ఒక స్త్రీ, ఎస్తేర్ అనే ఒక యవనస్తురాలు తన ప్రజలను రక్షించుకుంది, కాచింది, ప్రార్థన చేసింది, బ్రతికించింది, శత్రువుని హతం చేసింది. ఈరోజు దేవుడు నీకు ఒక ఐడెంటిటీ కార్డుని ఇచ్చాడు. ఏంటి తెలుసా ఐడెంటిటీ కార్డు పేరు? నేనే పునరుద్ధానమును జీవమును అనే ఐడెంటిటీ కార్డు. ఈ కార్డు ద్వారా నువ్వు మరణాన్ని కూడా శాసించగలవు. ఈ కార్డు ద్వారా నువ్వు అనేక మందిని చీకటిలోంచి వెలుగులోనికి తీసుకురాగలవు. ఈ కార్డు ద్వారా నువ్వు లోకానికి వెలుగుగా బ్రతకగలవు. ఈ కార్డు ద్వారా నీ మాటలు, నీ జీవితం నీతిగా ఉండగలదు. ఈ కార్డు ద్వారా నీ బ్రతుకే కాదు, అనేక మంది బ్రతుకు కూడా మార్చగలవు. ఈరోజు ఈ కార్డు ఉందన్న విషయం తెలియక మనం ఏం చేస్తున్నామంటే పిచ్చోళ్ళలాగా బ్రతుకుతున్నాం, అనాథల్లాగా బ్రతుకుతున్నాం. ఆయన రాజ్యానికి వారసులమైన మనం అడుక్కునే వాళ్ళగా ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. యేసయ్య నీ పక్షాన ఆల్రెడీ సమాధిలోంచి లెగిచాడు. ఆయన శక్తిని నీకు ధరింపజేశాడు, ఆయన పునరుద్ధానాన్ని నీకు ధరింపజేశాడు. ఇప్పుడు నువ్వు ఈ రాజ్య ఇండియన్ వారసుడివి కాదు, పరలోక వారసుడివి. నిన్ను ఏది కూడా అడ్డగించలేదు. ఈరోజు మన చేతిలో ఉన్న ఆయుధం ప్రార్థన. ఈరోజు మన చేతిలో ఉన్న ఆయుధం ప్రార్థన. యేసయ్యా నిన్ను మొరపె